ప్రభునందు ప్రియమైన దేవుని సహోదరీ సహోదరులారా, మీ అందరికీ దేవుని ప్రేమలో వందనాలు చెల్లించుకొనుచున్నాము. గడచిన కాలమంతా దేవుడు మనలను కాపాడి రక్షించుకున్నందుకు దేవునికి స్తుతులు చెల్లించుకుందాము. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. సామెతలు 9వ అధ్యాయం 11వ వచనం. రాజైన హిజ్కియా మరణం నుండి జీవమునకు హిజ్కియా యూదాదేశాన్ని పరిపాలించిన భక్తిగల రాజు. ఒకానొక సమయంలో ఆయనకు ప్రాణాంతకమైన వ్యాధి సోకింది. అప్పుడు ప్రవక్తయైన యెషయా వచ్చి, నీవు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని దేవుని వర్తమానాన్ని వినిపించాడు. ఆ మాట వినగానే హిజ్కియా నిరాశ చెందలేదు. ఆయన ఏం చేశాడంటే, గోడతట్టు ముఖం త్రిప్పుకొని లోకాన్ని చూడకుండా కేవలం దేవుని వైపే చూశాడు. కన్నీళ్లతో ప్రార్థన. ప్రభువా, నేను నీ పట్ల ఎంత యథార్థంగా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకో అని రోదించాడు. దేవుని ప్రతిస్పందన. హిజ్కియా ప్రార్థన ముగియకముందే దేవుడు యెషయాతో ఇలా చెప్పాడు, నేను నీ కన్నీళ్లను చూశాను, నీ ప్రార్థన ఆలకించాను, నీ ఆయుష్ను మరి 15 సంవత్సరాలు పెంచుతున్నాను. హిజ్కియా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే మరణాంతకమైన స్థితిలో కూడా దేవుడు అతనికి దీర్ఘాయువును, మరిన్ని జీవించు సంవత్సరాలను అనుగ్రహించాడు.